అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలండి, ఆ దేవుని కోరుకుంటున్నానండి. మా విశేషాల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఈరోజు కోయిట్ రైస్ అనమాట, మజ్బూస్ అంటారండి అక్కడ. ఆ స్టైల్లో చేస్తున్నాను, మీరు కూడా చూడండి. మజ్బూస్ అనేది ఈ విధంగా ఉంటుందండి, రైసు చికెన్ ఫ్రై లాగా. ఇంకా ఇక్కడ మండి అంటారనమాట, కువైట్లో మజ్బూస్ అంటారండి. ఈ రైస్ అనేది బిర్యానీ లాగా ఉండదు, దమ్ము బిర్యానీ లాగా ఉండదన్నమాట. ఈ రైస్ మెథడ్ వేరేగా ఉంటుందండి. కువైట్లో వాళ్ళకి చాలా ఇష్టమైన ఫుడ్డు ఈ మజ్బూస్ అండి. వీక్లీ 3 టైమ్స్ అలా తింటారనమాట. మనకి ఇక్కడ బిర్యానీ ఎలాగో వాళ్ళకి మజ్బూస్ అలాగా అన్నమాట ఫేమస్. చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఈ మండి అనేది బయటికి వెళ్ళి తింటుంటారు కదండి. అదే మనము ఇంట్లో చేసి పెడితే సండే అట్లా ఆ విధంగా చేసి పెడితే అందరు ఇష్టంగా తింటారు. టమాటా డక్కూస్ ఎలా చేయాలో, మళ్ళీ పచ్చిమిర్చి పచ్చడి ఆ రైస్కి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఎలా తయారు చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను పెడతానండి. అందరూ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబరు నదియా అండి చేయమన్నారనమాట మజ్బూస్ అనేది. నేను ఎలా చేస్తున్నానో చూడండి. 1 kg అనమాట అండి. మామూలుగా ఇట్లా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలా. ఒకసారి కడిగేసి ఇట్లా దీంట్లో బెజ్జాల గిన్నెలో పెట్టే కదండి. తర్వాత ఈ గిన్నెలో వేసి కొంచెం పసుపు ఉప్పు అన్నీ కలిపి పెడతాండి. చికెన్ అండి మజ్బూస్ చేసేటప్పుడు అనమాట ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. కొంచెము 1/2 స్పూన్ పసుపు అండి, కల్లుప్పు వేయాలన్నమాట. ఒక 2 స్పూన్లు అంటే చిన్నదండి ఇది, 2 స్పూన్లు వేయాలా. నిమ్మరసం వేయాలండి. ఇప్పుడు నిమ్మరసము వేసి 3 కలిపేసి పెడితే చికెను నీసు వాసన లేకుండా ఉంటుంది అనమాట. అందుకండి చికెన్ ఈ విధంగా నానబెడతారు. మళ్ళీ క్లీన్ చేయాలా నానబెట్టిన తర్వాత. ఒక 10 నిమిషాలు ఇట్లా ఈ విధంగా నానబెట్టుకోవాలండి, 10 నిమిషాలు. తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకునేది మీకు చూపిస్తానండి. తర్వాత స్టార్ట్ చేస్తా మజ్బూస్కి కావలసిన సామాన్లు అండి. కేజీ రైస్కి కేజీ చికెన్ అనమాట. కేజీ చికెన్కి కేజీ రైస్ అండి. సాల్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలు కంపల్సరీగా మజ్బూస్కి వేయాలండి కంపల్సరీ. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు. లవంగాలు 6 అండి, దాల్చిన చెక్క 5 అనమాట, యాలకులు ఒక 5. ఆనియన్స్ పెద్దవి 3 అండి, చిల్లీ కూడా 3 వేసిన పెద్దవి. టమాటా 4 వేసానండి, మీడియం సైజు. ఇది కొత్తిమీర, పుదీనా కంపల్సరీగా వేయాలండి, బాగుంటుంది టేస్టు. ఆయిల్ ఇదండి మద్రాసు కర్రీ పౌడర్ అనమాట. ఇది కంపల్సరీగా మజ్బూస్లో ఈ పౌడరు, మసాలా పౌడర్ వేయాలా. అయితే అండి డీమార్ట్లో కానీ రిలయన్స్లో కానీ దొరుకుతుంది అనమాట ఈ పౌడర్ అనేది. ఇంకా మెయిన్ ఇది మసాలా పౌడర్ అండి, ఇది మెయిన్. ఇది వాడితేనే మజ్బూస్ టేస్ట్గా ఉండేది. కంపల్సరీగా ఈ మసాలా పొడి వేయాలా. అంటే అన్ని షాపుల్లో దొరకదండి, డీమార్ట్లో కానీ రిలయన్స్లో కానీ దొరుకుతుంది కంపల్సరీగా. మనం చూడాలా, మసాలా సామాన్ల దగ్గర చూడాలన్నమాట. ఆ విధంగా అండి నేను చేసి చూపిస్తాను. మజ్బూస్ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, చూడండి. వెలిగిస్తున్నానండి. ఇట్లా ఇంత ఎడల్పు గిన్నెలో పెడితే మజ్బూస్కి బాగుంటుంది అనమాట. ఇది బాగా వేడైనాక నూనె పోస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా చేసి చూడండి ఈ విధంగా.
చాలా బాగుంటుంది. మా పాపకి మా వారికి చాలా ఇష్టం అనమాట మజ్బూసు. 2 స్పూన్లు ఫుల్ స్పూన్లు పడుతుందండి, ఎక్కువ మంచిగా ఆగాలి కదా ఆనియన్స్. ఇంకా అందుకు నేను 2 స్పూన్లు పోసానండి నూనె వేడవగానే అండి ఇవి వేయాలన్నమాట. మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలండి. చేస్తున్నానండి. ఇవి వేగినాయి అనమాట. లవంగాలు, యాలకులు, మిరియాలు అన్నీ వేగినాయి. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు యాగాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు యాగాలన్నమాట. ఈ లోపల మనము సిమ్లో యాగనిద్దామండి. సిమ్లో అయితే బాగుంటుంది. ఆనియన్స్ నానబెట్టే కదండి క్లీన్ చేయడానికని. ఈ విధంగా మజ్బూస్ చేసే ముందు నానబెట్టి క్లీన్ చేయాలండి. ఒక పావు గంట నానిందండి. మనము ఇప్పుడు క్లీన్ చేయాలన్నమాట. నీసు వాసన లేకుండా ఉంటుందండి. ఎప్పుడైనా సరే క్లీన్ చేస్తే ఈ విధంగా క్లీన్ చేస్తే నీసు వాసన ఉండదండి. ఈ విధంగా చికెన్ క్లీన్ చేశానండి. ఒక 2 సార్లు సరిపోద్ది అనమాట క్లీన్ చేయటము వాటర్తో. ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాకండి సాల్ట్ ఈ స్పూన్తో 4 స్పూన్లు వేస్తున్నా. 4 చిన్న స్పూన్ అండి. అంటే ఆనియన్స్ మంచి కలర్ వస్తాయండి. ఉల్లిపాయలు అవి సాల్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 3 టేబుల్ స్పూన్ అండి. ఈ స్పూన్తో బాగా వేగాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మంచి స్మెల్ వస్తుందండి వేగాక. పేస్ట్ వేసాను కదండి. తర్వాత అది అంటుకోకుండా సిమ్లో పెట్టి కొంచెం వేగనీయాలండి. వేగింది మంచి స్మెల్ వస్తుంది అనమాట వేగినాక. చూడండి ఆయిల్ వచ్చింది కదా, ఇట్లా వేగి ఆయిల్ వస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అండి పుదీనా ఈ టైంలో వేస్తే మంచిగా వేగుతుంది. కొత్తిమీర అండి. ఇవి కొద్దిసేపే ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత టమాటాలు వేద్దామండి. ఇప్పుడు టమాటాలు వేద్దామండి. పొయ్యి హైలోనే పెట్టాలండి ఇవి వేగేటప్పుడు అనమాట. సిమ్లో వద్దు, కొంచెం హైలో. మాడుతుంటే సిమ్లో పెట్టండి. వేగినాక ఇప్పుడు వాటర్ వస్తుంది టమాటా నుంచి. చూడండి ఇది మగ్గుతుంది అనమాట. కొద్దిసేపు మగ్గనిద్ది, మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఇదిగోండి ఇట్లా వేగిందనమాట అంతా మసాలా. మసాలా అంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా, టమాటా అన్నీ వేగినాయండి. ఈ విధంగా వేగిన తర్వాత చికెన్ వేయాలండి. మనం కడిగి పెట్టుకున్న చికెన్
చికెను వేసి సిమ్లో పెట్టి ఆగనియాలండి. హైలో పెడితే మాడిద్ది, వాటర్ వస్తుంది అన్నమాట చికెన్ నుంచి. ఒక సిమ్లో పెట్టి మంచిగా ఆగనియండి. ఇది సిమ్లో పెట్టాలండి వేగేటప్పుడు. స్పూను పసుపు వేయాలండి. ఇప్పుడు తర్వాత మద్రాస్ పౌడర్ అని చెప్పా కదండి, ఇది రెండున్నర వేయాలండి. ఈ విధంగా కలిపి చక్కగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వస్తుంది, వచ్చినాక ఉడికిద్ది అనమాట. ముక్క చికెన్ ముక్క ఉడకాలన్నమాట, మెదుగ్గా మంచిగా ఉడకాలి. సిమ్లోనే ఉడుకుతుందండి. తర్వాత ప్లేట్ పెట్టేస్తా. చక్కగా మంచిగా మగ్గినాక అప్పుడు వాటర్ పోయాలన్నమాట అండి. నేను మళ్ళీ చూపిస్తాను. ఏగితేనే బాగుంటుంది చికెన్, మసాలా అంతా ఉడికి మంచిగా ఏగాలన్నమాట. ఆ విధంగా ఏగినాక మళ్ళీ నేను వాటర్ చూపిస్తానండి. ఇదిగోండి, ఈ విధంగా వచ్చిందనమాట. గుజ్జుగా వాటర్ వచ్చేసి ఇట్లా ఈ విధంగా ఎగుతూ ఉంది. ఇంకా ఏగాల కొంచెము, ఎందుకంటే అడుగంటకుండా మనం తిప్పుతూ ఉండాలండి. అడుగంటిద్ది చికెను. మధ్య మధ్యలో ఒక 5 నిమిషాలు కడుపుతూ ఉండాలన్నమాట. అడుగంటిద్దండి, అందుకు మాడకుండా చూసుకోవాలన్నమాట. అది ముక్క ఉడికింది ఉడకలేదని చూడాలన్నమాట. కొద్దిసేపు అయినాక, ఒక పావు గంట అయినాక మగ్గుతూ ఉందండి. ఉడికిందామని ఇదిగో చూడండి, ఈ విధంగా ఉడకాల బాగా మంచిగా, నీళ్ళు లేకుండా నూనె పైకి తేలింది కదండి, ఆ విధంగా ఉడకాలన్నమాట. తర్వాత అండి గ్లాసుకి 1.5 గ్లాసు వాటర్ పోయాలా. మనం ఎన్ని గ్లాసులు బియ్యం వేసుకుంటే అన్ని గ్లాస్కి 1.5 చొప్పున పోయాలన్నమాట. నేను 3.5 గ్లాసులు పోసినాను బియ్యము. చూడండి, ఇదిగోండి 3 గ్లాసులకి 4.5 పోసా కదా, ఇంకా హాఫ్ గ్లాసుకి ఇంకా చూడండి ఇట్లా పోస్తా అనమాట. 3/4 గ్లాసు హాఫ్ గ్లాస్ ఉంది కదా, 3.5 కదా, గ్లాస్కి 1.5 గుర్తు పెట్టుకోండి. బాగా అట్లా చేస్తే బాగుంటుంది అనమాట బాస్మతి బియ్యానికి. ఆ విధంగానే చెయ్యండి. కొంచెం కలపండి అట్లా. కొంచెము హైలోనే పెట్టండి. ఒక పావు గంట ఉడకనియండి, మంచిగా ఉడుకుతుంది అనమాట వాటర్లో. మళ్ళీ నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఇదిగోండి, ఈ విధంగా ఉడికిందనమాట. వాటర్ పోసాయి కదా, చికెను ఉడికింది. ఇప్పుడు చికెను గిన్నెలోకి తీసుకోవాలండి, చూపిస్తా మీకు. చికెన్ అంతా తీసేసుకోవాలా వాటర్ నుంచి. ఓన్లీ ముక్కల వరకే తీయాలండి.
మసాలా కొన్ని మసాలా వచ్చినా ఏం కాదు. నీళ్ళ నుంచి చికెన్ తీసేసిన తర్వాత ఆ ఎసట్లో బియ్యం వేసేయాలండి. బియ్యం అనేది ఆ ఎసరికి సరిపోతుంది. హైలో పెట్టాలా, పైకి కిందికి కలిపేసి మంచిగా ఉడుకుతుంది అనమాట. దగ్గరే ఉండి మనం చూసుకుంటూ ఉండాలండి. దగ్గరికి ఎప్పుడైతే ఉడికింది కదా అని చూసినాక అప్పుడు సిమ్లో పెట్టాలన్నమాట. సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలండి. మూత పెట్టిన తర్వాత ఉమ్మగిలుతుంది అనమాట. అన్నం ఉడికి దగ్గరికి అయిపోతుంది నీళ్ళు లేకుండా. ఆ టైంలో చికెన్ ఫ్రై చేసేసి అన్నంలోనే పెట్టాలన్నమాట. ఆ విధంగా ఎందుకు చికెన్ ఫ్రై అన్నంలో పెట్టాలనేది, చికెన్ మంచిగా అన్నంతో పాటు మెత్తగా ఉంటుంది అనమాట. కరకర అనుకునే వాళ్ళు కరకరగా సపరేట్గా తీసుకోవచ్చు. మెత్తగా కావాలి, మంచిగా ఫ్రై అయ్యి అలా ఉండాలనుకున్న వాళ్ళు అన్నంలో పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా చికెన్ ముక్కలకి మసాలా అంతా పట్టించేసి ఫ్రై చేయాలండి. ఆ విధంగా అయితే టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట. ఫ్రై చేయాలండి. ఫ్రై చేయటానికి మసాలా ఇట్లా కలుపుతా అనమాట. ఇది మీరు శనగపిండి వేస్తున్నా, కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ వేయచ్చు. నేను శనగపిండి వేస్తానండి. గరం మసాలా, మిరియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి కొంచెం, ధనియాలు 1 స్పూను, పసుపు కొంచెం, కారం 1 స్పూన్, తర్వాత సాల్ట్ ఒక స్పూను. కొంచెం వాటర్ వేసి కలపాలండి. ఆఫ్ చేయండి చూపించి అండి. ఇట్లా కలిపేసిన తర్వాత మిక్స్ చేయాలన్నమాట. ఇదిగోండి మసాలా కలిపి పెట్టా చికెను. ఒక్కొక్కటి వేస్తున్నాను అన్నమాట. హైలో పెట్టాలా. ఇవేం మగ్గుతూ ఉంటాయండి. మళ్ళీ 2 వాయిల కింద వేసుకోవచ్చు. అంతేనండి. అన్నమాట రైస్కి మజ్బూస్ అంటే ఇదేనండి ఫైనల్. తర్వాత రైస్లో వేయాలా, ఒక సైడ్కి వేయాలన్నమాట. ఎందుకంటే రైస్ పెట్టుకొని మళ్ళీ చికెన్ పెట్టుకోవాలి కదండి, కలపకూడదు అనమాట. అందుకు మజ్బూసు రెడీ అయిందండి. అందరూ ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కళ్ళు వంట నేర్చుకుంటే మనకి ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అప్పుడు మన ఫ్యామిలీకి చేసుకోవచ్చు కదండి. మన పిల్లలకి సండే ఆ టైంలో చేసుకోవచ్చు, ఫ్రీగా ఉంటాం కదా. అందరూ నేర్చుకొని మంచి మంచి ఫుడ్డు అట్లా ఏది కావాలంటే అది తినొచ్చండి ఫ్రెష్గా. ఆ విధంగా నేను చెప్పాలనుకున్నాను మీ అందరికీ. మంచి మంచి వంటలు ముందు వస్తుంటాయండి, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ వంటలు అనేది స్పెషల్గానే ఉంటాయి, చూడండి. ఈ మజ్బూస్ ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో టమాటా డక్కూస్ అండి, పచ్చిమిర్చి పచ్చడి వస్తుందన్నమాట. ఈ విధంగా చేస్తానండి, నా స్టైల్లో మజ్బూస్ అనమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా చేసి చూడండి, ట్రై చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మా విశేషాల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరియు వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.